ఆ రోజు కూడా నా మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టు చేశారు, చాలా కేసుల్లో నోటీసు ఇచ్చి వదిలేశారు. కొన్ని కేసులు ఇప్పుడిప్పుడే మంగళగిరి కోర్టులో కొట్టేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా మీద దాడి చేయలేదు, దాడి చేయడానికి ప్రయత్నం చేయలేదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మొన్న నెమలి కళ్యాణోత్సవంలో ఎప్పుడైతే నేను పట్టు వస్త్రాలు సమర్పించి ఇంటికి వచ్చానో, వచ్చిన తర్వాత నిఘా వర్గాల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, తెలిసిన సమాచారాన్ని బట్టి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఎంపీ గారి చేతుల్లో నుంచి పట్టు వస్త్రాలు నేను తీసుకున్నాను. దేవాలయానికి వెళ్ళిన తర్వాత అది రాత్రి 9:30 సమయంలో. కానీ మధ్యాహ్నం నుంచే జనాన్ని ఎందుకు సమీకరించారు? మధ్యాహ్నం నుంచే ఎంపీ గారి కార్యాలయం నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కొంతమందికి ఫోన్లు చేసి జనాన్ని సమీకరించమని, ఎమ్మెల్యే మీద దాడి చేయమని ఎందుకు చెప్పారు? ఈ విషయం తెలిసిన నిఘా వర్గాలు నా గన్మ్యాన్కి ఫోన్ చేసి గొడవలు జరుగుతాయని చెప్పారు, కానీ దాడి జరగవచ్చని చెప్పారు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు, కానీ నాకెందుకు భద్రత కల్పించలేదు.